అయిన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన సంఘానికి నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు మన జీవితములో చక్కటి దినాన్ని మరలా మనకు అనుగ్రహించాడు. గడిచిన వారము నుండి ఈ వారం వరకు మళ్ళీ మనం కలుసుకుంటామో లేదో అనే ప్రమాదకరమైన భయంకరమైన దినాలలో ఉంటున్న మనం తిరిగి మళ్ళీ ఆయన సన్నిధానము అనబడే మందిరములోనికి రాగలిగాము అంటే అది కేవలము దేవుడు మనకిచ్చిన కృప, ఆయన మనల్ని కనికరించిన విధానం. ప్రతి దినము ప్రతి ఆదివారం కూడా ఒక అద్భుతమైన అంశముతో ఆలోచన చేయవలసినటువంటి మాటలతో పాఠాన్ని నేర్చుకొని వెళ్ళుతున్న క్రమములోనే ఈ దినము మనము నేర్చుకోబోయే అంశం, నీకు కృతజ్ఞత ఉన్నదా? నీకు కృతజ్ఞత ఉన్నదా? ఈ దినములలో ఈ పాఠము ఈ మాటలు నాకును మనందరికీ ఎంతో ఉపయోగకరమైంది అని నేను భావిస్తాను. ఎందుకంటే దినదినము చూస్తున్నప్పుడు ఎంత ప్రమాదకరమైన దినాలలో బ్రతుకుతున్నామో మనందరికీ తెలుసు. ఒకవైపు వాతావరణ పరిస్థితులు ప్రమాదంగా మారిపోయాయి, మరొక వైపు మన యొక్క శరీర ఆరోగ్యాలు కూడా ప్రమాదంగా మారిపోయాయి. ఒక మాటలో చెప్పాలి అనంటే మరలా మనం ఇంటికి వెళ్తామో లేదో తెలియదు. ఎందుకంటే మన కళ్ళెదుటే ఎంతోమంది కనుమరుగైపోతున్నారు. ఈ సంగతులను ఈ పరిస్థితులను మనం చూస్తున్నప్పుడు ప్రమాదకరమైన దినాలలో ఉన్నామన్న సంగతి మనకు అర్థమవుతున్నప్పుడు ఈరోజు ఇక్కడ కూర్చోడానికి మనం ఏదో చేస్తే కూర్చున్నామనే భ్రమ తప్పు. అంటే మనకు వచ్చిన అనారోగ్యములలో ఏదో వైద్యాన్ని తీసుకున్నంత మాత్రాన, లేక బట్టలు కప్పుకున్నంత మాత్రాన, ఒక చక్కటి ఇంట్లో ఉన్నంత మాత్రాన మనం బ్రతికి ఇక్కడికి వచ్చామని చెప్పి భ్రమపడద్దు. దీని వెనుక పూర్తిగా దేవుని యొక్క ప్రమేయమే ఉంది. దేవుని యొక్క నీడ, దేవుని యొక్క హస్తము తోడుగా ఉండటం వలన మనం అందరం ఇక్కడ కూర్చోగలిగాం. ఇలా కూర్చోడానికి, ఇలా మాట్లాడడానికి, కుటుంబాలతో కలిసి ఎంజాయ్ చేయడానికి బ్రతికి ఉన్నాము అనంటే దీని వెనక దేవుడే అని అనుకుంటే ఆ దేవునికి కృతజ్ఞతగా ఉన్నామా అనే అంశం మనందరికీ అవసరమైనటువంటిది. దయచేసి దేవుని వాక్యములోనికి వెళ్ళటానికి పరిశుద్ధుడైన పౌలు గారు కొలసి పట్టణములో ఉన్న సంఘానికి ఈ సంగతిని తెలియరాస్తున్నాడు. 4వ అధ్యాయము 2వ వాక్యాన్ని చదివినప్పుడు కృతజ్ఞత అనేది ఎంత అవసరమైనదిగా ఉంటుందో ఆ సంఘానికి పరిశుద్ధుడైన పౌలు తెలియరాస్తున్నాడు. కొలసీలు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వాక్యం, ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండండి. ప్రార్థన అనే పదం ఈరోజు క్రైస్తవ జీవితాలకు బాగా తెలుసు. కానీ దాని వెంటనే ఉన్నటువంటి పదం కృతజ్ఞత కలిగి ఉండటం అనే పదం క్రైస్తవ్యానికి కానీ ఈ భూమి మీద బ్రతుకుతున్న మానవ ప్రపంచానికి అర్థం కాలేదు. ప్రార్థన అనే విషయం క్రైస్తవ్యం ఎంత గొప్పగా ఉపయోగించుకుంటుంది అంటే క్రైస్తవ జీవితంలో ప్రార్థన అనే అంశానికి ఇస్తున్నంత విలువ మరి దేనికి ఇవ్వరేమో అని అనిపిస్తుందండి. కానీ ప్రార్థనను గురించి ఎంతగా క్రైస్తవ్యానికి తెలిసిందో అంతే మోతాదులో కృతజ్ఞత కలిగి ఉండటం అనేది కూడా తెలియాలి. కానీ తెలియలేదు ఈరోజు. ఎందుకు తెలియలేదు అనంటే సత్యమైన దానిని తెలియకుండా చేయడానికి మనకు విరోధి అయిన అపవాది ఒకడున్నాడు గనుక ఏది ముఖ్యముగా తెలియవలసినదో అది తెలియకుండా
చేస్తున్న క్రమములోనే మనం బ్రతుకుతూ ఉన్నాం ప్రియులారా. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై మెలకువగా ఉండండి. ఇవి 3 సంగతులు క్రైస్తవ్యానికి బాగా అవసరమైన విషయాలు. ప్రార్థన, కృతజ్ఞత కలిగి ఉండటం, మెలకువగా ఉండటం. ఇలా చేయటం వలన పరలోకానికి చేరటానికి ఒక వ్యక్తికి వీలవుతుంది. పరలోకము చేరాలి అనంటే ప్రార్థనలో నిలకడగా ఉండాలి, అలాగే కృతజ్ఞత కలిగి ఉండాలి, అలాగే మెలకువ కలిగి ఉండాలి. ప్రార్థన అనే అంశం అందరికీ బాగా పరిచయమైందే గనుక నేను 2వ అంశాన్ని ఎత్తుకున్నాను. ఆ 2వ అంశమే కృతజ్ఞత కలిగి ఉండటం. దయచేసి కొలస్సీలు రాసిన పత్రికలోనే 2వ అధ్యాయము 7వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. 7వ వచనం 6, 7 2 కలిపి ఉన్నాయి. వాటిలో మధ్యలో ఉన్నటువంటి సందర్భం మనకు అవసరమైనదిగా చూస్తున్నాం. కావున మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరుపారిన వారై, అనగా రక్షించబడి వేర్లు పారుకుపోయిన వారై ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకొనిన ప్రకారముగా విశ్వాసమందు స్థిరపడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు. విశ్వాసపు జీవితములో మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట విషయంలో కూడా విస్తరించి ఉండాలని పరిశుద్ధుడైన పౌలు గారి యొక్క కోరిక, పరలోకమందున్న దేవుని యొక్క ఇష్టము ప్రియులారా. అయితే మరి మనుష్యులలో ఏం జరుగుతుంది? ఈ కృతజ్ఞత అనే భావానికి, కృతజ్ఞత అనే అంశానికి మనుష్యులలో ఏం జరుగుతుందో అన్న సంగతి పరిశుద్ధుడైన పౌలు గారు యవన వయసులో ఉన్నటువంటి తిమోతికి చెబుతున్నాడు. ఆ సంగతిని యవన వయసులో ఉన్నటువంటి తిమోతికి చెబుతూ కృతజ్ఞత అనే అంశం క్రైస్తవ్యములో ఏ పాటిగా దిగజారిపోయిందో అని చెప్పడానికి 2వ తిమోతిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనాన్ని చెబుతున్నాడు. ఏలయనగా జాగ్రత్తగా వినండి, ప్రార్థన ఎంత ప్రాముఖ్యమైందో కృతజ్ఞత కలిగి ఉండటం అనేది కూడా అంతే ప్రాముఖ్యమైనప్పుడు మనుషులలో ప్రార్థనకు ప్రాధాన్యతనిచ్చి ఆ పిదప కృతజ్ఞత అనే దాన్ని పోగొట్టుకున్నారు, లేక కలిగి లేరు, కృతజ్ఞత అనే విషయం తెలియకుండా ఉన్నారు అంటున్నప్పుడు ఎవరు అనే విషయం చూడండి దయచేసి. 2వ తిమోతిలో రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనములో ఇటివారు ఎక్కడున్నారో చూడండి. మనుష్యులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు. అంటే కృతజ్ఞత లేనివారు ఎక్కడున్నారు, ఏ లిస్టులో ఉన్నారు అనంటే పాపుల లిస్టులో ఉన్నారు. పరలోకానికి వెళ్ళని, నరకానికి పోయే వారి లిస్టులో ఎవరున్నారంటే కృతజ్ఞత లేనివారు ఉన్నారు. ఇక్కడ మనం అన్ని చూస్తున్నాం. ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, ఇవన్నీ కూడా కళ్ళకు కనబడే పాపాలు. తల్లిదండ్రులకు అవిధేయులుగా ఉన్నారు అంటే అది కళ్ళకు కనబడే పాపం. దూషకులుగా ఉన్నారు అంటే నోటితో దూషిస్తున్నారు అంటే అది కనబడే పాపం. ధనాపేక్ష గలవారై ఉన్నారంటే ధనము వెంటపడేవారు, అది కనిపించే పాపం. బింకములాడువారు అనంటే మత్తు పానీయాలు తాగే తాగుబోతులు, ఇది కనిపించే పాపం. కనిపించే పాపములలో కనిపించని ఒక పాపం ఉంది. కనిపించే పాపములలో కనిపించని పాపం ఏంటి అనంటే కృతజ్ఞత లేకపోవటం అనే పాపం కనిపించని పాపముగా కనుమరుగై మనుష్యులలో దాగి ఉన్న పాపం. అందుకే చెబుతున్నాడు, మనుషులు కృతజ్ఞత లేనివారుగా ఉంటున్నారు. కృతజ్ఞత లేనివారుగా ఉంటున్నారు. మనుషులు కృతజ్ఞత లేనివారుగా ఉన్నారు కాబట్టి మనుషులలో నుంచి విశ్వాసులుగా దేవుడు చేశాడు. ఈరోజు మనం ఎవరము అనంటే మనుషులలో విశ్వాసులుగా బ్రతుకుతున్న క్రైస్తవ్యం. అంటే మనుషులకి కృతజ్ఞత లేదు, పర్వాలేదు,
కానీ మనుషులలో నుంచి విశ్వాసులుగా మారిన మనకు కృతజ్ఞత ఎంత అవసరమైంది అంటే, ప్రార్థించటం ఎంత అవసరమో కృతజ్ఞత కలిగి ఉండటం కూడా అంతే అవసరం. ఒకవేళ కృతజ్ఞత కలిగి లేము అనంటే, కృతజ్ఞత గలవారుగా బ్రతకట్లేదు అనంటే బింకములాడు వారితో సమానుడు అన్నమాట. ఒక వ్యభిచారము చేసే పాపితో సమానుడు అన్నమాట. ఒక గర్విష్ఠిగా బ్రతుకుతున్న వాడితో సమానుడు అన్నమాట. తల్లిదండ్రులకు అవిధేయుడుగా ఉన్నవాడున్నాడు చూడండి, వాడితో సమానమైన వాడే కృతజ్ఞత లేక బ్రతుకుతున్నవాడు. ఇప్పుడు చూడండి, కృతజ్ఞత కలిగి ఉండటం అనేది ఎంత ప్రాముఖ్యమైంది అనంటే, పాపమనే వ్యభిచారాన్ని వదిలిపెట్టడం ఎంత ప్రాముఖ్యమైందో, తాగుబోతుతనాన్ని మారటం అనేది ఎంత ప్రాముఖ్యమైందో, కృతజ్ఞత కలిగి ఉండటం అనేది కూడా అంత ప్రాముఖ్యమైంది ప్రియులారా. ఎందుకంటే కృతజ్ఞత కలిగి లేకపోవటం వలన పాపులైన వారికి ఏర్పాటు చేయబడిన నరకగుండములోనికే కృతజ్ఞత లేని వాళ్ళు కూడా నరకగుండములో పడిపోతారు, అక్కడ ఉండాల్సి వస్తుంది. కాబట్టి కృతజ్ఞత కలిగి ఉండటం అనేది ఎంత అవసరమైనదో మనం ప్రారంభములోనే జ్ఞాపకం చేసుకుంటున్నాం. దయచేసి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనాన్ని చదివితే, పరిశుద్ధుడైన పౌలు గారు ఈ కృతజ్ఞతను అనే అంశాన్ని ఎంతగా అర్థమయ్యే రీతిలో తెలియచేస్తున్నాడో మరో వివరణ కోసమై ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం దగ్గరికి వెళ్దాం. జాగ్రత్తగా మాటలు వినండి, పాఠాన్ని బోధపునుందండి. అది మనకెంతో ఉపయుక్తమైనటువంటిది, అవసరమైనది కూడా. 4వ అధ్యాయము 6వ వచనం, దేనిని గూర్చి కూడా చింతించకండి, ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. ఇక్కడ క్రైస్తవ్యానికి ఈ 3 సంగతులు అర్థమయ్యాయి. ఏంటి? ప్రార్థన చేయటం, విజ్ఞాపనలు చేయటం, విన్నపములు ఆయనకు తెలియచేయటం అనే 3 బాగా అర్థమైపోయాయి. ఆపద రాగానే, అవసరం ఉండగానే, ఏదో ఒక ప్రమాదంలో పడగానే, ఏదో ఒక అనారోగ్యంలో పడగానే ప్రార్థన చేయటం ప్రారంభిస్తాడు. తన ప్రార్థన సరిపోవట్లేదు అనుకొని అడిగిన కలిసిన వారికల్లా, తెలిసిన వారికల్లా ప్రార్థించండి, ప్రార్థించండి, నా కోసం ప్రార్థన చేయండి, నా కోసం ప్రార్థన చేయండి అని చెబుతుంటాడు. ఆ ప్రార్థన విజ్ఞాపనగా ఏ అవసరతలో ఉన్నాడో, ఏ అక్కరలో ఉన్నాడో అది జరిగేదాకా, అది తీరేదాకా, అది దొరికేదాకా విజ్ఞాపనగా పదే పదే దేవునికి తెలియచేస్తూనే ఉంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది ఒక విన్నపముగా ప్రపంచమంతా కూడా తన కొరకే ప్రార్థించాలి అన్నట్లుగా విజ్ఞాపనలు చేస్తూనే ఉంటాడు. ఇందులో ఇలా చేయటం వలన ఏమవుతుంది తెలుసా? ఇది స్వార్థము అవుతుంది, స్వార్థం అవుతుంది. ప్రతి వాట్సాప్ గ్రూపులో చూస్తుంటే ఏమంటారు తెలుసా? పలాని రమేష్ బాబు గారు అస్వస్థతలో ఉండి ఐసీయూలో ఉన్నాడు, రమేష్ బాబు కొరకు ప్రార్థన చేయండి, రమేష్ బాబు కొరకు ప్రార్థన చేయండి అని అంటాడు. అంటే ఐసీయూలో రమేష్ బాబు ఒక్కడే ఉన్నాడా? నా ప్రశ్న. రమేష్ బాబు ఒక్కడే ఐసీయూలో ఉన్నాడా? ఇంకా ఐసీయూలో ఇంకా రక్షించబడిన వారు కానీ, ప్రార్థన అవసరమైన వారు కానీ, ప్రాణాపాయ స్థితిలో ఇంకెవ్వరు లేరు అక్కడ? ఎందరో ఉండగా ఆ ఒక్కడి కొరకే ప్రపంచమంతా ప్రార్థన చేయాలనే ఆలోచన మంచిదే, నేను కాదనట్లేదు. ప్రార్థన చేయమంటున్నాడు, విజ్ఞాపనగా చేస్తున్నాడు, విన్నపము చేస్తున్నాడు. ఇది బాగా కొనసాగుతున్నటువంటిది క్రైస్తవ్యములో. దీనికి ఒక పెద్ద పీట వేశారు, దీనికి ఒక పెద్ద స్థానం ఇచ్చేశారు ఈ 3 విషయాల్లో. కానీ ఈ 3లో ఒకటి లేకపోతే అది నిష్ప్రయోజనమైంది అన్న సంగతి తెలియక ఈ 3 ఫాలో అవుతూ, ఈ 3 కలిగి ఉంటూ ఎందుకు వారి ప్రార్థనలు నిష్ఫలమైపోతున్నాయి, ఎందుకు వారి విజ్ఞాపనలు ఫలితము లేకుండా పోతున్నాయి, ఎందుకు వారి కన్నీటి ధారలు వృధాగా పోతున్నాయి అనంటే అందులో కృతజ్ఞత అనేది మిస్ అయింది గనుక.
కృతజ్ఞత అనే మాట మిస్ అయిపోయింది కనుక. అంటే ఈ మూడింటితో ఇంత అవసరమైంది అనుకున్నటువంటి క్రైస్తవ్యం, ఏవి మూడు ఇంపార్టెంట్ అనుకున్నాము? ప్రార్థన చాలా ప్రాముఖ్యమైంది, పదే పదే చేయటం అనేది విజ్ఞాపన, విన్నపము పొందుకునేదాకా విన్నవించుకోవటము, తెలియచేయటము, ఆయనకి చేయటం. ఇక్కడి వరకే క్రైస్తవ్యం అర్థమైంది. ఈ మూడిటిలో కృతజ్ఞత కలిగి ఉండటం అనేది కూడా ఉన్నది అన్న సంగతి మరిచిపోవటం వలన ఏదో ఆచార పద్ధతులలో అనవసరముగా గంటల తరబడి ప్రార్థన చేస్తున్నవారుగా, గంటల తరబడిగా విజ్ఞాపన చేస్తున్న వారిగా, తదేకంగా మరి ఆయనకు విన్నవించున్నట్టు కనబడుతున్నట్లుగా మనం చూస్తాం ప్రియులారా. ఈ మూడిటిలో మిస్ అయినది ఏంటో ఈరోజు మనం ఆలోచించబోయే పాఠమే కృతజ్ఞత కలిగి ఉండటం. అంటే ఇది ఎవరిలో మిస్ అయిపోయిందని వాక్యాలు చెబుతున్నాడు? మనుష్యులలో ఇది మిస్ అయిపోయింది. కానీ విశ్వాసులలో కూడా ఇది కొరబడితే, విశ్వాసులలో కూడా ఇది కొదువబడితే, విశ్వాసులలో కూడా ఇది లేకపోతే ఇంత బ్రతికి చచ్చిన తర్వాత నిత్య నరకానికి పోతామనే విషయాన్ని తెలియచేయడానికి నేను సందేహించట్లేదు ప్రియులారా. మారుతున్న బ్రతుకులలో నరకాన్ని తప్పించుకోవాలన్న ఆలోచనతో, పరలోకానికి చేరాలన్న కోరికతో బ్రతుకుతున్న మనం కృతజ్ఞత జీవితం లేకపోతే, కృతజ్ఞత కలిగి బ్రతకకపోతే అనుకున్న నరకాన్ని తప్పించుకోలేం, కావాలనుకున్న పరలోకాన్ని పొందుకోలేము. గనుక అది జరగాలి అని అనుకుంటే ప్రార్థిస్తున్న మనం, విజ్ఞాపన చేస్తున్న మనం, విన్నపములను దేవునికి తెలియచేస్తున్న మనం కృతజ్ఞత కలిగి తెలియచేయడానికి కోసమై ప్రయత్నం చేద్దాం ప్రియులారా. దయచేసి మన అంశంలోనికి వెళ్ళటానికి ముందుగా కృతజ్ఞత కలిగి ఉండటం అనేది ఎంత ప్రాముఖ్యమైందో మీకు పరిచయం చేశాను. ఎంత ప్రాముఖ్యమైంది అనంటే, నరకాన్ని తప్పించుకోవాలంటే క్రైస్తవుడుగా కృతజ్ఞత కలిగి ఉండాలి. పాపములో నుంచి పరిశుద్ధపరచబడిన మనం, పాపము చేయకుండానట్లుగా జీవితాన్ని కట్టుకుంటున్న మనం, నీతిగా బ్రతకాలని ఎంత ఆశ కలిగి ఉన్నామో అంతే ఎత్తుల్లో కృతజ్ఞత కలిగి కూడా మనం ఉండాలి. అసలు కృతజ్ఞత అంటే మాకు తెలియదు కదా అనుకున్న వ్యక్తిలో నేను ఒకడిని కొంతకాలం వరకు. కృతజ్ఞత అంటే ఏంటో తెలియదు గనుకనే మనము దాన్ని అనుసరించలేక అజ్ఞానములో నిత్య నరకానికి పోవడానికి సాతానుడు తప్పెట కొడుతున్నాడు, తాళం వాయిస్తున్నాడు. ఏంటో తెలుసా? వీడికి కృతజ్ఞత అంటే తెలియకుండా చేశాను అని. ఈరోజు కూర్చున్న మీలో ఎవరైనా కూడా కృతజ్ఞత అంటే ఏంటో తెలియకుండా వెళ్ళకూడదు. దయచేసి దేవుని వాక్యంలోకి వెళ్దాం. 107వ కీర్తన 31వ చరణాన్ని చదవండి. 107వ కీర్తన 31వ చరణం. కృతజ్ఞత అంటే ఏంటో లిటరల్గా వాక్యానుసారంగా మనము చూసి వెళ్దాం ప్రియులారా. ఇప్పటి వరకు లోకానికి మనకు అర్థమైందంటో తెలుసా? కృతజ్ఞత అనగానే పొందిన మేలుకు థ్యాంక్స్ అని చెప్పడం అర్థమైపోయింది. ఏదో మేలు జరగగానే, ఏదో దొరకగానే, ఏదో పొందుకోగానే థ్యాంక్స్ అని చెబితే అది కృతజ్ఞత అని అక్కడి వరకు అర్థమైపోయింది. కృతజ్ఞతకి క్రియారూపమేంటి? కృతజ్ఞతకి క్రియారూపమేంటి? ఎందుకంటే దేవుడు మార్కు సువార్త 7వ అధ్యాయములో పెదవులతోనే నన్ను గణపరుస్తున్నారు, థ్యాంక్స్ అని పెదవులతోనే చెబుతున్నారు, థ్యాంక్స్ అని మాటలతోనే చెబుతున్నారు. కానీ క్రియలతో కావాలి. కృతజ్ఞతకి క్రియారూపం ఏంటో చూపించే పాఠమే ఈ పాఠము యొక్క పరమార్థం ప్రియులారా. చదవండి దయచేసి 107వ కీర్తన 31వ చరణం. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు. అంటే యెహోవాకి కృతజ్ఞతాస్తుతులు ఎలా చెల్లిస్తారు అనంటే చేయబడిన కార్యములను బట్టి,
జరిగిన ఆశ్చర్య కార్యములను బట్టి, పొందిన మేలులను బట్టి, పొందుకున్నటువంటి వాటిని బట్టి కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తారు నరులు. అందుకే కీర్తనకారుడు 103వ కీర్తనను రాస్తూ మొదటి 2 చరణాలలో చెబుతున్నాడు, నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకు. ఆయన చేసిన ఉపకారాలను మరిచినప్పుడు కృతజ్ఞత చెల్లించటం అనేది అర్థం కాదు. ఆయన చేసిన ఉపకారాలను మరవద్దు అని అంటున్నాడు. ఎందుకో తెలుసా? మరవకపోవటం వలన కృతజ్ఞత కలిగి బ్రతుకుతాడ వ్యక్తి. అందుకని ప్రాణముతో చెప్పుకుంటున్నాడు, కృతజ్ఞత చెల్లించాల్సిన వాడు ఆయన చేసిన మేలులను మరవద్దు అంటున్నాడు. ప్రియులారా, దయచేసి 106వ కీర్తన 1వ చరణం కూడా చూడండి, పక్కనే ఉంటుంది. 106వ కీర్తన 1వ చరణం, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, ఆయన కృప నిత్యముంటుంది. ఎందుకు చెల్లించాలి అంటే ఆయన కృప నిత్యం ఉండేది గనుక. దయచేసి లూకాసు వార్త 6వ అధ్యాయము 35వ వాక్యాన్ని చదవండి. లూకాసు వార్త 6వ అధ్యాయము 35వ వాక్యం. అంటే ఎవరు ఎందును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అని అంటే మనుషులలో దేవుడు చేసిన ఆశ్చర్య కార్యములను బట్టి, మనుషులలో ఆయన చేసిన పనులను బట్టి, దేవుడు చేసిన కార్యములను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉండాలి. మన జీవితంలో ఎన్ని చేశాడో ఆలోచించండి. గడిచిన వారము నుండి ఈ వారం వరకు నువ్వు బ్రతికావంటే అదే ఒక పెద్ద మేలు. ఈరోజు ఇక్కడ కూర్చోగలిగావంటే అదే దేవుడు చేసిన ఆశ్చర్య కార్యం. లేకపోతే నువ్వు కూర్చోలేవు. ప్రియులారా, మరిన్ని విషయాలతో అద్భుతంగా ఆలోచిద్దాం. చదవండి దయచేసి. మీరైతే ఎట్టి వాటిని గూర్చి అయినను నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించండి, మేలు చేయండి, అప్పు ఇయ్యుడి, అప్పుడు మీ ఫలము గొప్పదై ఉంటుంది. అంటే దేవుడు మానవ సమాజానికి ఏదో చెప్పబోతున్నాడు. కృతజ్ఞత కలిగి బ్రతకడానికి ఏం చేయాలో అన్న సంగతులను ఆయన తెలియచేస్తున్నాడు. దయచేసి రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 6వ వచనం, లూకాసు వార్తలోని మాట మరలా మనం చదువుకుందాం. ఆ సందర్భం దగ్గరకు వచ్చినప్పుడు గుర్తుంచండి. ఇప్పుడు రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 6వ వచనం చదవండి. ప్రేమైన దేవుని బిడ్డలారా, కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. అది మన ధర్మము, అది మన బాధ్యత, అది మన కర్తవ్యం. ప్రియులారా, చదవండి దయచేసి. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 6వ వచనం, దినమును లక్ష్యపెట్టువాడు ప్రభు కోసమే లక్ష్యపెట్టుచున్నాడు. ఎవరు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు? తినేవాడు. భోజనం చేస్తున్నాడంటే చేసేవాడు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. ఈరోజు మనము భోజనం చేస్తున్నప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామా? ఆలోచించండి దయచేసి. ఏ స్థితికి వెళ్ళిపోయిందో చెప్పడానికి ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 25వ వాక్యాన్ని చదవండి. ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 25వ వాక్యం, భోజనము చేయువాడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాడు. ఈరోజు నువ్వు భోజనం చేస్తున్నప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే స్థాయిలో ఉన్నావా అని ఆలోచిస్తే, ప్లేట్లో వడ్డించుకున్నది ఆలస్యమైందో లేదో, అక్కడున్న రుచికరమైన భోజనాలతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండానే గబగబా తినేస్తున్న స్థితిలోనికి వెళ్ళిపోయావంటే, నీ పిల్లలు కూడా భోజనమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండా భోజనం చేస్తున్నారంటే, క్రైస్తవ్యం కృతజ్ఞతాస్తుతులు చెల్లించటానికి ఎంత మరిచిపోయిందో చూడండి ప్రియులారా. భోజనము చేసేవాడు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు అని అంటున్నాడు. ఈరోజు నీవు భోజనం చేస్తున్న సమయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించావా? ముక్కుసూటిగా ప్రశ్నించిన ఈ ప్రశ్నకి నువ్వు నేరుగా అబద్ధం ఆడకుండా పరలోకమందున్న కన్న తండ్రి వింటున్నాడనే భయమే గనక ఉంటే చెప్పవలసిన జవాబు ఏంటో తెలుసా? లేదు, చెల్లించలేదు. ఉదయం ఏం తిన్నావో కృతజ్ఞతాస్తుతులు చెల్లించావా? ప్రార్థన చేసావా అనట్లేదు నీ ఇక్కడ, కృతజ్ఞతాస్తుతులు చెల్లించావా? భోజనము చేసేవాడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి భోజనం చేస్తున్నాడు.
కొలస్సీయులకు రాసిన పత్రిక 3:16 కూడా మీరు ఏమి చేసినను తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు చేయండి. ఈ కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం అనే మాట, భావన లిటరల్గా అక్షరార్థంగా అర్థం కాలే. నేను ప్రార్థన చేసుకొని తింటున్నావు అని అడగట్లేదు. ఏదో అలా చేసేవారు 10 మందిలో ఏదో 5 మంది ఉండొచ్చు. ఏమని? దేవానికి స్తోత్రం అని, ఆయన నీకు వందనాలు, ఆయన నాకు ఆకలి అవుతున్నా, ఆయన ఆత్రం అవుతున్నా, ఆయన చేసి రక్తమే చేయమని, సిల్వ రక్తమే చేయమని ఇట్లా ప్లేట్ మీద సిలువ వేసుకొని తినేవాళ్ళు ఉండొచ్చు. నేను ఆ మాట అడగట్లేదు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు బుక్క తింటున్నావా? ఈ మాట అడిగినప్పుడు మీ మనసులో ఏమర్థం కావాలి తెలుసా? అసలు కృతజ్ఞతాస్తుతులు అంటే ఏంటి అనే మొక్క మొలవాలి, దాన్ని గురించి తెలుసుకోవాలనే ఆశ కలగాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవండి దయచేసి. ప్రసంగి గ్రంథం 2:25 ఆయన సెలవు లేక భోజనము చేసి సంతోషించటం ఎవరికి సాధ్యం? ఆయన సెలవు లేక ఒక ముద్ద తింటున్నావంటే ఆ ముద్ద తినటానికి దేవుడు సెలవిస్తే కానీ ఆ ముద్దని నువ్వు తినవు. అర్థమైందా? పిల్లలకి కుక్కుతాం, తినబెడతాం. బూచోడు వచ్చాడు, దయ్యం వచ్చింది అనుకుంటూ అలా కుక్కి తినబెడతారు. నేను కొన్నిసార్లు వెళ్తున్నప్పుడు చిన్నపిల్లలు తినకపోతే అగో డాక్టర్ వచ్చాడు, సూదిస్తాడు తింటావా లేదా అని భయపెట్టి తినబెడతారు. ఆయన సెలవిస్తే కానీ ఆ ముద్ద లోపలికి వెళ్ళదు. తినబెట్టిన తర్వాత కాసేపు అయిన తర్వాత కక్కుతాడు బుడుగ్గుమని. మొత్తానికి బూచోడు వచ్చాడు, దయ్యం వచ్చాడు, డాక్టర్ వచ్చాడు, సూదిస్తాడు అని తినబెట్టినా కూడా అది వాడి లోన జీర్ణం కాలేదు, వాడు జీర్ణించుకోలేదు అనంటే ఆ ముద్ద తినటానికి యెహోవా సెలవిస్తే కానీ ఆ ముద్ద తినలేడు, ఆ ముద్ద జీర్ణించుకోలేడు, ఆ ముద్ద అతనికి ఆరోగ్యాన్ని ఇవ్వదన్నమాట. ఇప్పుడు ఆలోచించండి, అంటే ఒక ముద్ద తినటాని కోసం కూడా యెహోవా సెలవియ్యాలి అనంటే, అది సెలవిస్తేనే నువ్వు తినగలుగుతావంటే, ఆయన సెలవిస్తేనే ఆ భోజనం ఇముడుతుంది అంటే, నువ్వు తినే ఆహారం వెనుక దేవుని సెలవు దాగి ఉంది. అందుకని ఆ దేవునికి కృతజ్ఞత తెలియచేసి బుక్క తినాలి అంటున్నాడండి. ఈ సంగతి నాకు అర్థం కాలేదు చాలా కాలం. నేను చెడిపోయాను అలాగే తెలియక. కృతజ్ఞత స్తుతులు చెల్లించి కృతజ్ఞత తెలియచేసి తినమని ఎందుకన్నాడంటే, ఆ ముద్దకి, ఆ బుక్కకి, ఆహారానికి ఆయన సెలవిస్తే కానీ నువ్వు భుజించలేవు గనుక. దయచేసి కీర్తన గ్రంథము 53వ కీర్తన 4వ చరణం ప్రియులారా, 53వ కీర్తన 4వ చరణం. ప్రియా దేవుని సంఘమా, ప్రార్థించటము నేర్చుకున్న నీవు, విన్నపములు తెలియచేయడం నేర్చుకున్న నీవు, విజ్ఞాపన చేయడానికి అలవాటు పడ్డ నీవు, కృతజ్ఞత తెలియచేయటం కూడా చాలా ప్రాముఖ్యమైంది. కృతజ్ఞత కలిగి ఉండకపోతే ఇవన్నీ కూడా నిష్ప్రయోజనమైన శూన్యపు ప్రార్థనలు, అనవసరమైన ప్రార్థనల కింద లెక్క కడుతున్నాడు. ప్రియులారా చదవండి దయచేసి. దేవునికి ప్రార్థన చేయక ఆహారం మింగునట్లు, ఇది అర్థమైపోయింది. ఇక్కడ ఈ మాట అర్థమైంది. అంటే ప్రార్థన చేసి ఆహారం మింగాలి అని అర్థమైపోయింది. కానీ ప్రార్థనలో కృతజ్ఞత కలిగి ఉండాలన్న సంగతి తెలియలేదు. ఇప్పుడు ఇంత చెప్పిన తర్వాత కృతజ్ఞత అంటే ఏంటో మీకు అర్థం అవ్వాలి. దాన్ని తెలుసుకోవాలనే తపన, ఆ వేడి మీలో పుట్టినట్లయితే నేను చెప్పబోతున్న సంగతులు విని అనుసరించటానికి, విని నడుచుకోవడానికి, విని సరిదిద్దుకోవడానికి బ్రతుకు బాగుపడుతుంది. ప్రియులారా దయచేసి దేవుని వాక్యములో మరొక సంగతిని చూపించి ఆ భావన తెలియచేస్తాను. మత్తయి సువార్త 26వ అధ్యాయము 27వ వాక్యం కూడా చదవండి. మత్తయి సువార్త 26వ అధ్యాయము 27వ వాక్యం. ప్రియా దేవుని సంఘమా, పాఠమును నెమ్మదిగా ప్రారంభించాం. అంశములోనికి అడుగుపెట్టి మీ ఆలోచనకి వదిలిపెట్టి సమయానికి నేను ముగిస్తాను. బహు జాగ్రత్తగా నోట్స్ సేకరించి తీరిక సమయాలలో రాత్రిపూట చదవండి. మత్తయి సువార్త 26వ అధ్యాయము 27వ వాక్యం. మరియు
ఆయన గిన్నె పట్టుకొని, ఎవరండి ఈయన? ఆయనంటే ఎవరనుకున్నావు? దేవుడుగా, రక్షకుడుగా, తనయుడుగా, అద్వితీయుడుగా, పరలోకము నుండి వచ్చిన యేసుక్రీస్తు వారండి. యేసుక్రీస్తు వారు ఒక గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి, దీనిలోనిది త్రాగండి. అంటే కృతజ్ఞత చెల్లిస్తే, కృతజ్ఞత కలిగి ఉంటే, ఇచ్చిన దానికి కృతజ్ఞత కలిగి ఉంటే ఏమవుతుంది? ద్రాక్షరసం రక్తంగా మారుతుంది, రొట్టె జీవము గల శరీరంగా మారుతుంది. కృతజ్ఞత చెల్లిస్తే, కృతజ్ఞత కలిగి ఉంటే. అందుకు యేసుక్రీస్తు వారు ఒక రొట్టెను పట్టుకొని, ద్రాక్షరసమును పట్టుకొని కృతజ్ఞతలు చెల్లించాడు. అంటే ఇలా మార్పు చెందుతుంది. అనారోగ్యకరమైన ఆహారం ఆరోగ్యంగా మార్చుతుంది. నువ్వు తినవలసి ఉంటే తినడానికి అనుమతిస్తాడు, తినకూడనిదైతే తినకుండా ఆయన అనుమతి ఇవ్వడన్నమాట. కృతజ్ఞత కలిగి ఉండటం వలన మార్పు చెందుతుంది. మార్కు సువార్త 8వ అధ్యాయము 6వ వచనం. మార్కు సువార్త 8వ అధ్యాయము 6వ వచనం. అంటే యేసుక్రీస్తు వారు కూడా ఆహారానికి కృతజ్ఞత చెల్లించాల్సి వచ్చింది. ప్రార్థన చేయాల్సి వచ్చింది అనట్లేదు, ప్రార్థనలో కృతజ్ఞత చెల్లించాల్సి వచ్చింది. మనకు ప్రార్థన చేయటమే అర్థమైంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అర్థమైన ప్రార్థన చేయని వారు 10 మందిలో 9 మంది ఏ ఒక్కరో చేసుకుంటారు అంతే. అర్థమైనా కూడా ఆ ప్రార్థన కూడా 10 మందిలో 9 మంది చేసుకుంటారు. అన్నం వడ్డించారా, మనము భోంచేస్తున్నామా, కూరలు సరిగా లేకపోతే తిడుతున్నామా, దట్స్ ఎనఫ్. ఆ 9 మంది కూడా ప్రార్థన చేసుకోర్రా బాబు అని అంటే, అందులో ఉప్పు లాంటి కృతజ్ఞత కలిగి ఉండటం అనేది ఇంకా ప్రాముఖ్యమైంది అని అంటే, ఎక్కడ దూరంలో ఉన్నామో ఆలోచించండి. చదవండి దయచేసి. అప్పుడు ఆయన నేల మీద కూర్చోండి. ఆకలి కోసం అలమటిస్తున్న జనాలు, దేవుని బోధ విని అక్కడే నిశ్చేష్టులైపోయినటువంటి జన సమూహానికి భోజనం పెట్టాలనుకున్న యేసుక్రీస్తు వారు జనులకు ఆజ్ఞాపించాడు, వరుసగా కూర్చోండి, లైన్గా కూర్చోండి. ఆ 7 రొట్టెలను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రార్థించా, లేక కృతజ్ఞతాస్తుతులు చెల్లించా? కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి వడ్డించెను. యేసుక్రీస్తు వారు కూడా ఆహారానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాల్సిన అవసరత వచ్చింది అంటే, మరి మన బోటోళ్ళకి ఎంత అవసరత ఉందో ఆలోచించండి. యేసుక్రీస్తు వారే కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన తర్వాత వడ్డించటానికి ఇచ్చాడు. మరి మనోళ్ళంతా కూడా ఏం చేస్తారు? ఎక్కడైనా భోజనం చేయడానికి కొరకు సిద్ధపరిచిన తర్వాత పాస్టర్ గారిని ఏం చేయమంటారు? ప్రార్థన చేయమంటాడు. ఆయన ప్రార్థనలో ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇంకా బాగా అర్థమైపోయింది. వండిన మూతలు తీయండి, ఆ మూతది, ఈ మూతది అన్ని మూతలు తెరుస్తారు. మూతలు ఎందుకు తెరుస్తారో నాకు అర్థం కాదు. సార్ ఆగండి సార్, అరే మటన్ మూతది, ఈ మూత తీయాలన్న సంగతి అర్థమవుతుంది. మూత తీస్తేనే ప్రార్థన ఎక్కువ దాని మీదికి. కానీ కృతజ్ఞత కలిగి వాటి కొరకు ప్రార్థన చేయాలన్న సంగతి అర్థం కాలేదు. మరొక సంగతి చెప్తాను. లూకాసు వార్త 14వ అధ్యాయం, మార్కు సువార్త 14వ అధ్యాయము 23. అంటే దాని ప్రాముఖ్యత చెబుతున్నాను. కృతజ్ఞత కలిగి ఉండటం, కృతజ్ఞత చెల్లించటం అనేది ఎంత ప్రాముఖ్యమో మీకు చూపిస్తున్నాను. అది అర్థమైతే కానీ నేను ఏ విషయాన్ని మీకు చెప్పాలనుకున్నానో, లేక దేవుడు ఏ విషయాన్ని సంఘానికి అర్థం చేయించాలనుకున్నాడో అది మీకు అర్థం కాదు. ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్నట్లుగా జీవితం కొనసాగుతూ వెళ్ళిపోద్ది. ప్రియులారా, చదవండి దయచేసి. మార్కు సువార్త 14వ అధ్యాయము 23వ వచనం. పిమ్మట ఆయన గిన్నె పట్టుకొని, చాలు ఇక యేసుక్రీస్తు అంతటి వానికే ఆహారమునకు భోజనము చేసే ముందు, భోజనం వడ్డించే ముందు కృతజ్ఞత చెల్లించాలి, కృతజ్ఞత కలిగి ఉండాలి అన్న సంగతి అర్థమైంది అంటే
అది మనకు ఎంతో అవసరమైనది. అది మనకు ఎంతో అవసరమైనదిగా మనం చూస్తున్నాం ప్రియులారా. ఇప్పుడు కృతజ్ఞత అంటే ఏంటి అనే 10 విషయాలలో ఒక విషయాన్ని ముందుగా చూపిస్తాను. ఇలా ఉంటుందా అన్న సంగతి అర్థమైన తర్వాత ఎందుకు కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి అనే అంశంతో నేను ముగిస్తాను. దయచేసి రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం చదివితే, కృతజ్ఞత లేని వాళ్ళు ఎవరో, కృతజ్ఞత చెల్లించని వాళ్ళు ఎవరో అక్కడ ఉంటుంది. ఆ మాట చూడండి దయచేసి. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం, మరియు వారు దేవుణ్ణి ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు. ఎవరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించని వారు, ఎవరు కృతజ్ఞత కలిగి బ్రతకని వారు అనంటే, దేవుణ్ణి నమ్మి దేవునిగా మహిమపరచని వారు, దేవునిగా చూడని వారు, దేవునిగా వారు కలిగి ఉండని వారన్నమాట. ఇప్పుడు దేవుణ్ణి ఎరిగి దేవునిగా కలిగి ఉన్న వాళ్ళు ఎవరో అనే సంగతి మనకు అర్థం కావాలంటే, కృతజ్ఞత కలిగిన వాళ్ళు అంటే ఏంటో మనకు అర్థం కావాలి. ఇంకా మిమ్మల్ని విసిగించలేను. ఆ చిక్కుముడి విప్పడానికి కొరకై మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు బ్రతికిన దినాలలో ఒక జరిగిన నిజ సంఘటనలోనికి వెళ్తే కానీ కృతజ్ఞత కలిగి ఉండటం అంటే ఏంటో అర్థం కాదు. దయచేసి లూకాసు వార్త 17వ అధ్యాయము, లూకాసు వార్త 17వ అధ్యాయము 11 నుంచి 19 వచనాలు చదవండి. 11 నుంచి 19 వచనాలు. లూకాసు వార్త 17వ అధ్యాయము 11 నుండి 19 వచనాల వరకు మీ నోట్స్లో రాసుకోండి. మన పాఠం కోసం 16, 17 వచనాన్ని మాత్రమే చదవండి. గొప్ప శబ్దముతో దేవుణ్ణి మహిమపరుచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. కృతజ్ఞత కలిగిన వాడు ఎవరంటే సమరయుడు. కృతజ్ఞత కలిగిన వాడు. కృతజ్ఞత కలిగిన వాడు ఏం చేశాడు అన్న సంగతి తర్వాత వివరిద్దాం. ఇప్పుడు కంటిన్యూషన్లో 17వ వచనాన్ని చదవండి. అందుకు యేసు, 10 మంది శుద్ధులయ్యారు కదా, 10 మంది బాగుపడ్డారు కదా, 10 మందికి కుష్ఠరోగం పోయింది కదా, 10 మంది రక్షించబడ్డారు కదా, 10 మంది నా దగ్గరకు వచ్చారు కదా, 10 మందికి నేను మేలు చేశాను కదా, మరి 9 మంది ఎక్కడా? ఈ కృతజ్ఞత లేని ఈ 9 మంది ఎక్కడా? అంటే 9 మంది కృతజ్ఞత లేని వాళ్ళుగా కనబడుతున్నారు, ఒక్కడు మాత్రమే కృతజ్ఞత గలవాడుగా కనబడుతున్నాడు. ఈ 9 మందికి ఈ ఒక్కడికి తేడా ఏంటి? ఈ 9 మందికి ఈ ఒక్కడికి తేడా ఏంటి? ఆ తేడా గమనిస్తేనే కృతజ్ఞత కలిగి ఉండడం అంటే ఏంటో మొదటి విషయం మీకు అర్థమవుతుంది. ఏంటి తేడా అంటే, 9 మంది తిరిగి రాలేదు, ఒక్కడు మాత్రమే తిరిగి వచ్చాడు. అంటే తిరిగి వచ్చుట అనేది కృతజ్ఞత కలిగి ఉండుట అనే దానికి ఒక మొట్టమొదటి మూలం అన్నమాట. కృతజ్ఞత కలిగి ఉండటం అనే మాట మొదటి మూలంలో ఏంటంటే తిరిగి వచ్చుట. దేవుడు చేసిన మేలులకు తిరిగి వచ్చుట, దేవుడు ఇచ్చిన ఈవులకు తిరిగి వచ్చుట, దేవుడు ఇచ్చినటువంటి వనరులకు తిరిగి వచ్చుట, దేవుడు చేసిన అద్భుతానికి తిరిగి వచ్చుట. నీ జీవితంలో నా జీవితంలో దేవుడు ఏ మేళ్ళు చేశాడో, ఏ అద్భుతములు చేశాడో వీటన్నిటిని బట్టి తిరిగి వచ్చేవాడు కృతజ్ఞత గలవాడు, తిరిగి రానివాడు కృతజ్ఞత లేనివాడు. అందరూ రాలేదా? అందరినీ దేవుడు దీవించలేదా? అందరూ దేవుని వాక్యాన్ని వినలేదా? అందరికీ దేవుడు మేలు చేయలేదా? ఎక్కడ పోయారు ఈ 9 మంది కృతజ్ఞత లేని వాళ్ళు అంటున్నాడు. అంటే దేవుని దగ్గరికి తిరిగి రాని ఎవరైనా వారు కృతజ్ఞత లేని స్వభావము గలవారు అన్నమాట. ఈ సంగతి ప్రకృతిలో ఉన్న పక్షుల దగ్గరికి వెళ్ళి చూద్దాం. తిరిగి రావటమే కృతజ్ఞత కలిగి ఉండటమా,
తిరిగి రావటమే కృతజ్ఞత కలిగి ఉండటమా అనే ప్రశ్న కనుక నీకుంటే, కృతజ్ఞత కలిగిన పక్షుల దగ్గరికి వెళ్ళి ఆలోచించటానికి ఆదికాండము 8వ అధ్యాయము వచ్చి 8వ అధ్యాయములో మాట చదువుకుందాం ప్రియులారా. 8వ అధ్యాయము 12వ వచనాన్ని చదవండి. తిరిగి రావటమే కృతజ్ఞత కలిగి ఉండటం. ఇన్ని రోజులు మేత పెట్టాడు నాకు, ఇన్ని రోజులు ఆహారం ఇచ్చాడు నాకు, ఇన్ని రోజులు నన్ను బ్రతికించాడు నాకు, ఇన్ని రోజులు నేను ఇక్కడ బ్రతికాను అనుకున్న పక్షి ఏం చేసిందో చూడండి. 12వ వచనములో, అతడు ఇంకా మరి 7 దినములు ఆ పావురమును వెలుపలికి విడిచెను. ఆ తరువాత అది అతని ఏంటి బేట 12వ వచనం మరలా చదువు. మరి 7 దినములు 7వ వచనం చదువు. 7వ వచనం, ఒక కాకిని వెలుపలికి పోవిడిచెను, అది బయటకు వెళ్ళి అది భూమి మీద నుండి నీళ్లు ఇంకిపోవు వరకు ఇటు అటు తిరుగుచూ ఉండెను. ఒక కాకిని ఆ పడవలో నుంచి వెలుపలికి పోవిడిచాడు. కాకి ఏం చేసింది? నీళ్లు ఇంకిపోయేదాకా అది బయటనే తిరుగులాడుతుంది. కానీ ఇప్పటి వరకు ఎక్కడ బ్రతికిందో, ఇప్పటి వరకు ఎవరి వలన బ్రతికిందో, ఇప్పటి వరకు ఎక్కడ ఉండిందో అక్కడికి తిరిగి మళ్ళీ పడవలోనికి రాలే. దాని పేరు కాకి. ఇక పావురముల సంగతి చెబుతున్నాడు చూడండి. అతడు ఇంకా మరి 7 దినములు తాళి ఇంకిపోయాను. ఇక్కడ మనం ఆలోచిస్తే ఏవైతే ఓడలో నుండి బయటికి పోవిడిచారో అవి ఏం చేశాయి? తిరిగి రాలే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు తిరిగి రానటువంటి వారు, తిరిగి రానటువంటిది ఎవరు అంటే కృతజ్ఞత లేక బ్రతుకుతున్న వారు. మనం మొదటి సందర్భంలో చదివినప్పుడు అక్కడ మనకు చూసినట్లయితే ఈ 9 మంది ఎక్కడా తిరిగి రాలేదు. ఎందుకు తిరిగి రాలేటువంటి 9 మంది ఎక్కడా అంటే, తిరిగి ఎవరైతే వచ్చారో వారు మాత్రమే కృతజ్ఞత కలిగిన వారుగా కనబడుతున్నారు. అతడు మరి 7 దినములు తాలి మరలా ఆ నల్ల పావురమును ఓడలో నుండి వెలుపలికి విడిచెను. సాయంకాలమున అది అతని యొద్దకు వచ్చినప్పుడు త్రుంచబడిన ఒలీవ చెట్టు ఆకు దాని నోట ఉండెను గనక నీళ్లు భూమి మీద నుండి తగ్గిపోయి నోహావునకు తెలిసెను. ఒక నల్ల పావురాన్ని పంపించినప్పుడు కాకి వెళ్ళిపోయింది. పావురమైతే ఒక ఒలీవ మొక్కను తీసుకొని మళ్ళీ కాకికి అదే మాట చెప్పలేదా నోహావు? కాకికి ఏమైనా తప్పు చెప్పాడా? కాకికి చెప్పింది అదే, పావురానికి చెప్పింది అదే. కానీ పావురమేమో చెప్పినట్లుగా చేయవలసిన పని చేయవలసినట్టుగా మళ్ళా ఒలివ మొక్కను తీసుకొని పోషించిన నోహావు దగ్గరికి, కాపాడిన నోహావు దగ్గరికి, బ్రతికిన ఓడ దగ్గరికి తిరిగి మళ్ళా వచ్చింది. అది కృతజ్ఞత కలిగినటువంటిది. అంటే కృతజ్ఞత కలిగి ఉండటం అనేటువంటి వచనానికి, నిర్వచనానికి ఆ భావం ఏంటి అని అంటే, ఈ తిరిగి వచ్చుట అనేటువంటి దానికి భావం ఏంటంటే, అక్కడ మనం ఈ నల్ల పావురాన్ని గురించిన సందర్భాన్ని విశ్లేషించినప్పుడు మనకు అర్థమవుతుంది. ఏమని? అది ఒక ఒలీవ మొక్కను తీసుకొని పోషించిన ఆయన దగ్గరికి మళ్ళీ వచ్చింది. అంటే అది చేయవలసిన పని చేసి, చేయుమన్న పని చేసుకొని తిరిగి వచ్చేటువంటి రావటమే కృతజ్ఞత కలిగి ఉండటం. ఇది చాలా పెద్ద అంశం, చాలా పెద్ద విషయం. అంటే దేవుడు మనతో చెప్పింది చేయటం, ఇవ్వమన్నది ఇవ్వటమే కృతజ్ఞత కలిగి ఉండటం. యేసుక్రీస్తు వారు ఆహారానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు. తండ్రి, నువ్వు నన్ను భూమి మీదకి పంపించావు, నువ్వు ఏది చెయ్యమన్నావో అది మాత్రమే చేస్తున్నాను, అది మాత్రమే చేయడానికి భూమి మీద ఉన్నాను అన్నట్లుగా ఆయన జీవితాన్ని ఆయనకు సమర్పించుకున్నప్పుడు ఏది జరగవలసిందో అది జరిగింది, ఏది కావలసిందో అది అయ్యిందన్నమాట. అంటే ఈరోజు కృతజ్ఞత కలిగి ఉండటము అనంటే దేవుడు ఇవ్వమన్నది ఇవ్వటం, దేవుడు చేయమన్నది చేయటమే కృతజ్ఞత కలిగి ఉండటం. అంటే ప్రార్థిస్తున్న మనం, విజ్ఞాపన చేస్తున్న మనం, విన్నపం చేస్తున్న మనం ఏం చేయాలంటే ఆయన చెప్పింది చెయ్యాలి,
ఆయనకు ఇవ్వవలసింది ఇవ్వాలి. ఈ రెండు ఒకే పదం కనబడుతుంది. అది చేస్తూ అనగా చెప్పింది చేస్తూ, ఇవ్వవలసింది ఇస్తూ, ప్రార్థన చేసి, విజ్ఞాపన చేసి, విన్నపము చేస్తే అది ఏమవుతుంది? ఫలిస్తుంది. చెప్పింది చెయ్యక, ఇవ్వవలసింది ఇయ్యక, ప్రార్థిస్తూ విజ్ఞాపన చేస్తుంటే అది నిష్ప్రయోజనమైందిగా మారుతుంది. ప్రియులారా, ఇప్పుడు ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి? ఎందుకు కృతజ్ఞత చెల్లించాలి అనంటే, దయచేసి దేవుని వాక్యంలో ఒక మూలమును చూపిస్తాను ఎందుకు కృతజ్ఞత చెల్లించాలో. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 18వ వచనం. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు కారణం, కృతజ్ఞత కలిగి ఉండటం అంటే ఏంటో ఒక నిర్వచనాన్ని, ఒక మూలము యొక్క భావాన్ని మీకు తెలియచేశాను. ఏంటది? ఆయన చెప్పింది చెయ్యాలి, ఇవ్వమన్నది ఇవ్వాలి. ఇది చేయకుండా నువ్వెంత ప్రార్థించినా, ఇది చేయకుండా ప్రపంచమంతా నీ కోసం ప్రార్థించినా, అయిన తర్వాత అందరూ కూడా RIP అంటే రెస్ట్ ఇన్ పీస్ అని పెడతా ఉన్నారు. నిజంగా రెస్ట్ ఇన్ పీస్ అవుతుందా? నా ప్రశ్న అక్కడ ప్రారంభమైంది. అక్కడ ప్రారంభమైన ప్రశ్నతోనే పాఠం తయారైంది. అంటే అనడం నేను తప్పు అనట్లేదు. ఆయనకు విశ్రాంతిని ఇవ్వాలి, విశ్రాంతి ఆయనకు దొరకాలి అని అంటే ప్రపంచమంతా ప్రార్థన చేస్తే దొరుకుతుందా? ప్రపంచమంతా విజ్ఞాపన చేస్తే దొరుకుతుందా? లేదు. కృతజ్ఞత కలిగి ఉన్నప్పుడే దొరుకుతుంది. కృతజ్ఞత కలిగి ఉండడం అంటే ఏంటి? దేవుడు చెప్పింది చెయ్యాలి, దేవుడు ఇవ్వమన్న దాన్ని ఇవ్వాలి. ఎందుకు? అతని కొరకు, మన కొరకు, భూమి మీద బ్రతుకుతున్న మానవుల కొరకై ఆయన చేసిన కార్యములను తలంచుకోండి ఒక్కసారి. ఏంటో చూడండి దయచేసి. యెషయా గ్రంథం 45 అధ్యాయం 18వ వచనం. 45:18 వచనం. 45:18 వచనములో భూమిని, ఆకాశమును, ప్రకృతిని కలిగించాడు. ఆయనకు అవసరము లేని మనుషులకు అవసరమైన ప్రకృతిని కలిగించాడు. ఈ ప్రకృతి అంతా కూడా దేని నుంచి కలిగించాడు? ఎలా కలిగించాడు? పంచభూతములు ఎలా ఏర్పడ్డాయి? ఇవేమైనా పదార్థంగా ఉండి ఏర్పడినవా అని ఆలోచిస్తే, ఎబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనాన్ని చదివితే, ఇవి కలుగుటకు, ఇవి ఏర్పడుటకు గల కారణం దేవుడు దీని వెనక తీసుకున్న శ్రద్ధ, దీని వెనక దేవుడు కలిగి ఉన్న పని ఆలోచిస్తే, దేవుడు చేశాడు, దేవుడు కలిగించాడు. వేటి నుండి కలిగించాడు? చదవండి దయచేసి. ఎబ్రీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. తన దూతలను వాయువులుగా, వీస్తున్న గాలి ఒక దూత, కనబడుతున్న ఆకాశము దూత, కనబడుతున్న సూర్యుడు దూత, చంద్రుడు దూత, భూమి ఒక దూత, చెట్లు ఒక దూత. దేవునికి సేవ చేసే దూతలను, దేవునికి సేవ చేసే దూతలను ఒకనాడు ఆజ్ఞాపించాడు. నా పిల్లలకు సేవ చేయడానికి సూర్యుడుగా ఆకాశములో ఉండు, చంద్రుడుగా ఆకాశములో ఉండు, నక్షత్రములుగా మీరు అలా ఉండండి అని వాటికి ఆజ్ఞాపిస్తే, తనకు సేవ చేసే దూతలు నరులకు సేవ చేయడానికి ప్రకృతిగా మారిపోయింది. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 6వ వచనం చదివితే, మనము నిత్యము తాగుతున్నటువంటి నీళ్లు, ప్రాణాధారంగా ఉన్న నీళ్లు ఏంటి అని ఆలోచిస్తే, అవి కూడా దేవునికి సేవ చేసే దూతలే మానవులకు ప్రాణాధారంగా నీళ్లుగా మారిపోయి, జలములుగా మారిపోయి కనబడుతున్నాయి. ఇక్కడ నుండి నేను తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్న సందర్భములో ప్రకృతి అంతా కూడా దేవుడు చేశాడు. అది చేసిన నాటి నుండి నేటి వరకు తన కక్షలో, తన పనిలో అది అలా ఉండగలుగుతుంది అంటే దేవుడు దానిని నడిపిస్తున్నాడు, దేవుడు పని చేస్తున్నాడు. ప్రియులారా, నాట నుండి నేటి వరకు భూమి ఒక కక్షలో ఉండి గంటకి 1,11,600 కిలోమీటర్ల స్పీడ్లో నువ్వు తిరుగుతూ ఉండాలి అని చెప్పిన నాటి నుండి నేటి వరకు ఒక అంగుళం కానీ, 1 కిలోమీటర్ కానీ తేడా లేకుండా గంటకి 1,11,600 కిలోమీటర్లు తిరుగుతూనే ఉంది. నీకు చక్కెర రావట్లేదు, నాకు బెల్లం దొరకట్లేదు. ఏంది? అదే ఆశ్చర్యకార్యం. ఆ భూమి మీద బ్రతుకుతున్న నీవు, ఆ ప్రకృతిని ఆస్వాదిస్తున్న నీవు కృతజ్ఞత కలిగి ఉండకపోతే పరలోకాన్ని ఎవరిస్తారండి? కృతజ్ఞత కలిగి ఉండకు రెండవ రీజన్, యెషయా గ్రంథం 44 అధ్యాయము 2వ వచనం. 10 కారణాలు, 10 కారణాల్లో 2 కారణాలు చూపిస్తున్నాను.
యెషయా గ్రంథం 44 అధ్యాయం 2వ వచనం, నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయము చేయువాడు. నిన్ను సృష్టించుకున్నాడు, తల్లి గర్భములో నిన్ను నిర్మించుకున్నాడు. యోబు గ్రంథం 10వ అధ్యాయము 11వ వచనం 8వ వచనం, యోబు గ్రంథం 10వ అధ్యాయము 8, 11వ వచనాలు. నిన్ను సృష్టించుకున్నాడు, నిన్ను నిర్మించుకున్నాడు, తన చేతులతో నిన్ను చేశాడయ్యా. నీకున్న ఆకారాన్ని బట్టి కృతజ్ఞత కలిగి ఉండాలి. నువ్వు బ్రతుకుతున్న ప్రకృతిని బట్టి కృతజ్ఞత కలిగి ఉండాలి. కృతజ్ఞత కలిగి ఉండడం అంటే ఏంటి? ఆయన చెప్పింది చెయ్యాలి, ఇవ్వమన్నది ఇవ్వాలి. ఆయన చెప్పింది చెయ్యాలి, ఇవ్వమన్నది ఇవ్వాలి. చెప్పింది చెయ్యను, ఇవ్వమన్నది ఇవ్వను అనంటే కృతజ్ఞత లేనివాడుగా మిగిలిపోతున్నావు. కృతజ్ఞత లేకపోవటం వలన నువ్వు ఏ గుంపులో ఉంటున్నావు తెలుసా? బింకములాడు తాగుబోతుల గుంపులో ఉంటున్నావు, వ్యభిచారము చేయు పాపుల గుంపులో ఉంటున్నావు, నరకానికి పోయే పాపాత్ముల లిస్టులో ఉండిపోతున్నావు. జాగ్రత్త. కృతజ్ఞత కలిగి లేకపోతే అంతటి దౌర్భాగ్యాన్ని కూడబెట్టుకుంటున్నావు, అంతటి ఘోరం మన జీవితాల్లో జరగబోతుంది. అందుకే కృతజ్ఞత కలిగిన వారై ఉండండి అన్నాడు. అంటే ఆయన చెప్పింది చేయండి, ఆయన ఇవ్వమన్నది ఇవ్వండి అంటున్నాడు అనమాట. చదవండి దయచేసి. నీ హస్తములు దేవా, నీ చేతులు నన్ను నిర్మించినవి, నీ చేతులు నన్ను నిర్మించినవి. నాకు అవయవ నిర్మాణాన్ని చేసింది, కదలడానికి చేతులను, చూడడానికి కన్నులను నిర్మించింది. నన్ను రూపించి ఉన్నావు. చదవండి. జిగట మన్నుగా మట్టిగా ఉన్న నన్ను నీవు నిర్మించావు. ఆ సంగతి జ్ఞాపకము చేసుకొనిచున్నాము. నీవు నన్ను మరలా మన్నుగా చేయుదువా? ఒకడు పారబోసినట్లుగా నన్ను పారబోసితివి, జున్నుగడ్డ పేరబెట్టినట్లుగా నన్ను పేరబెట్టితివి. చర్మముతోను మాంసముతోను నీవు నన్ను కప్పితివి, ఎముకలతోను నరములతోను నన్ను కప్పితివి. ఈ ఆకారాన్ని కలుగచేసింది ఎవరనుకుంటున్నావు? మనుష్యులకు తెలియదు, వాళ్ళ కృతజ్ఞత చెల్లించట్లేదు. విశ్వాసికి తెలియాలి, కృతజ్ఞత చెల్లించాలి. తల్లి గర్భములో 9 మాసాలు 9 నెలల్లో తల్లి గర్భం అనే కార్ఖానాలో ఆ పరలోకమందున పరమాత్ముడైన దేవుడు కృతజ్ఞత కలిగి ఉండమని చెప్పుతున్న దేవుడు ఆయన చేతులతో చేశాడయ్యా, చేతులతో చేశాడు. ఎముకల గూడు, తల్లి గర్భములో నుండి బయటికి వస్తున్న శిశువుకి 300 ఎముకలు ఉంటాయి. ఎదుగుతున్న క్రమములో 14-15 ఏళ్ల వయసు వచ్చేటప్పటికి 206 లేక 207 ఎముకల గూడు ఉంటుంది. అందులో కొన్ని ఎముకలు ఇరిగిపోయినా మళ్ళీ పెరుగుతాయి. ఆ ఎముకలే పక్కటెముకలు, రిబ్స్. అది విరిగిపోయినా, అది తొలగించినా కూడా మళ్ళీ అక్కడ అది పెరుగుతుంది. కాలు ఎముక విరిగితే పెరగదు, చెయ్యి వెనుక విరిగితే పెరగదు. అదే పక్క బొక్కలో నుంచి ఏ ఎముకైనా తీసేసినా మళ్ళీ ఆ స్థానములో మళ్ళీ ఆ ఎముక పెరుగుతుంది. ఎందుకో తెలుసా? దాని క్రింద గుండె, ఊపిరితిత్తులు, అవసరమైన అవయవాలు, ఈ మానవ జీవిత చక్రాన్ని నడిపించడానికి అవసరమైన యంత్రం ఆ ఎముకల క్రింద దాగి ఉంది. ప్రియులారా, ఎంత ఆశ్చర్యం చూడండి. కంటి చూపులో 1000 రక్త రాడ్లు ఉన్నాయి, కణాలు ఉన్నాయి. ఒక 1000 టీవీలు తయారు చేస్తే ఎంత లెన్స్, జూమ్ లెన్స్ అవసరమో అంతటి శక్తి ఒక కంటిలో అమర్చాడు. ఇదంతా వివరిస్తే మానవ జీవితం పిచ్చెక్కిపోతుంది. విశ్వాస జీవితం కృతజ్ఞత కలిగి బ్రతుకుతుంది. ఈరోజు విశ్వాస జీవితంగా కృతజ్ఞత కలిగి బ్రతకాలి అని అంటే ఇదిగో ప్రకృతిని ఆస్వాదిస్తున్న దాన్ని బట్టి కృతజ్ఞత కలిగి బ్రతుకు, బ్రతుకుతున్న జీవితాన్ని బట్టి కృతజ్ఞత కలిగి బ్రతుకు. నీ రూపము, నీ ఆకారాన్ని చేసిన దేవునికి చేయబడిన విధానాన్ని తలపోసుకొని మరిచిపోక కృతజ్ఞత కలిగి బ్రతకాలి. కృతజ్ఞత కలిగి బ్రతకడం అనగా చెప్పింది చెయ్యాలి, ఇవ్వమన్నది ఇవ్వాలి. మరిన్ని విషయాలతో మరలా కలుసుకుందాం. అట్టి కృపను దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. అందరూ తల వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రియ దేవుని సంఘమా, ప్రార్థన చేయడానికి నేర్చుకున్న నీవు, విజ్ఞాపన చేస్తున్న నీవు, విన్నపములు తండ్రికి తెలియచేస్తున్న నీవు, అందులో కృతజ్ఞత అనేది తప్పిపోయింది. సోదరి సోదరుడా,